తేజక్క ఎంత ఇష్టం అన్న ఎవరు ఇష్టం అంటే మమ్మీ డాడీ తర్వాత వాళ్ళు అంటారు ఇంకోరంటారు. చూసినా ఉన్న రైతురాలు తెలుసు. నేనే గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ నేను ఇప్పించిన అది పోతాను నాకు ఇది వద్దు వేసుకుని అందరికి ఇస్తున్నాం. ఎవరిని ఏమన్నాను అన్నాడు కళ్ళు సైగలతో అర్థమైపోతే లోపల ఏమనుకుంటాడా. ఇప్పుడే ఇట్లా అంటే అందం వచ్చింది అనుకో ఇంకా ఆగడిగా అందం లేదా ఇప్పుడు. అయ్యో queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. So welcome back to my channel Sonam Talkies. సో గైస్ సోనం టాకీస్లో ఇవాళ ఏంటంటే మేము బబ్బు వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఎందుకంటే మన తేజు ఉంది కదా, తేజుకి వాళ్ళ బర్త్డే అన్నట్టు. సో అక్క మనకి కాల్ చేసి అయితే ఇన్వైట్ చేసిండ్రు బర్త్డేకి రమ్మని. సో తేజు అంటే సోను ఫ్రెండ్. సో 10th దగ్గర కలిసి చదువుతున్నారు అంటే ఫ్రెండ్షిప్. సో అందుకని సోనం అయితే తేజు బర్త్డేకి తెచ్చేసింది. సో తేజు బర్త్డేకి ఏం తెచ్చినావు? తేజక్కకి గిఫ్ట్ తెచ్చిన. సో తేజుకి అయితే సోనం గిఫ్ట్ తెచ్చింది అన్నట్టు. ఏంటంటే మొన్న వచ్చినప్పుడు తేజు అన్నది మా షాప్లో ఒక డ్రెస్ నచ్చిందని చెప్పింది. సో అదే డ్రెస్ తీసుకొని వచ్చింది అన్నట్టు. సో అదే డ్రెస్ మనం తేజుకి గిఫ్ట్ ఇద్దాము. గిఫ్ట్ ఇస్తే తేజు ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాము. సో గైస్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తేజక్కకి విష్ చేయండి. తేజుకి అందరూ బర్త్డే విషెస్ చెప్పండి, మా ఛానల్లో కూడా చెప్పండి. చూడలేదు ఇప్పుడైతే పోయి మెక్కుదాం. ఆకలి అంటే ఆంటీ బిర్యానీ మంచిగా ఇస్తుంది తినేద్దాం. కానీ నేను మిస్ అయితేనేమో తెలియదు. మా అక్క పూజకు పోయేసి వచ్చిందనమాట, వినాయకుడి పూజ. సో మా అక్క తినదు ఎందుకంటే ఇందాక నేను అంటే ఇవాళ తేజు బర్త్డే అని ఇవాళ సంకటహార చతుర్దశి ఉంది. మా జయ గారు పుట్టక ముందుకు అన్ని పూజలు అవి చేస్తుండే. మా జై పుట్టినప్పటి నుంచి పూజలు అవన్నీ కొంచెం పోస్ట్పోన్ అయినాయి అన్నట్టు. సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. సో ఇవాళ సంకటహార చతుర్దశి ఉండే, ఫాస్టింగ్ ఉండి ఏం చేసినా అభిషేకం వచ్చిన అన్నట్టు. నాకు తెలియదు కదా, నేను స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రాగానే నేను ఉపవాసం ఉన్నా, నాకు మీల్స్ తినాలని అంటుంది. షా దేవి ఎందుకు ఉపవాసం ఉందో నాకు అర్థం కాదు. సో పైకి పోయినాక మనం తేజు గురించి 4 మాటలు మాట్లాడాలి. ఫస్ట్ ఎవరు వస్తారు తెలుసా? స్వీట్ వస్తుంది, బ్రూన్ వస్తుంది. సో ఏంటి ఈరోజు డాగ్స్ ఏం అరవస్తున్నాయి, ఏం రాస్తున్నాయి. డోర్ పెట్టేసింది, సూజీ నడుస్తుంది, 3 సూజీ. హాయ్ అదిగో చెప్పిన సూజీ వాళ్ళు వచ్చేస్తారని చెప్పి ఫస్ట్ సూజీ వాళ్ళు వస్తారు. అయితే ఒక విషయం, అది ఇవన్నీ ఇవి అరేంజ్ చేస్తామని టేస్ట్ తెలియదు అనమాట. సర్ప్రైజ్ చేస్తున్నాం. సూపర్ రండి రండి మన మా ఫ్రెండ్ కొడుకే చేసాడు. లేదు ఒక వెళ్ళి నా అమ్మతో వస్తాను. సో గైస్ తేజు అక్కకి 16 years వచ్చేసినాయి గైస్. 16 అయిపోయి 17 years వచ్చినాయి తేజు. మరి 17 అంటారు కదా మళ్ళా. ఏమో నేను 16th బర్త్డే అనుకోని 16 బర్త్డే ఎందుకు అవుతుంది మమ్మీ? సరే కౌంట్ చేయాలా? సరే 16 వెళ్ళిపోయి ఇప్పుడు 17 వస్తుంది. అయితే ఇప్పుడు 15 అయితే 16 వచ్చినా అనుకుంటా అందరూ. చెప్పినాం కదా అయిపోయింది. బాగుంది డెకరేషన్ అయితే బాగుంది. గైస్ చూడండి డెకరేషన్ చాలా బాగుంది. బాగుందా? ఎవరి సెలెక్షన్? మమ్మీ ఇవన్నీ ఫినిష్ చేసుకోండి. ఓహో బర్త్డే గర్ల్ రెడీ అవుతుందా? గైస్ ఏం చేస్తున్నాం అన్నది తెలియదు అనమాట. ఎప్పుడు నాకు ఏం చెయ్యరు అది నడుస్తుంది కదా, అందుకని ఈసారి వీళ్ళిద్దరికన్నా దానికి మంచి చేయాలని ఇట్లా ప్లాన్ చేసాం. నేను చేయని కూడా చెప్పాలి మమ్మీ నాకు. వద్దన్నాడు, ఏది వద్దన్నాడులే, నాకేం వద్దు. కాకపోతే వీళ్ళ సంతోషం చూసి వీళ్ళ తృప్తి కోసం అందులో మేము కూడా అంత ముందు సంవత్సరం లాస్ట్ ఇయర్ అన్న లేరని సేవ్ చేయలేదు కదా,
ఈసారి ఒక story కూడా చెప్తాను. అందరికంటే బర్త్డేతో స్టార్ట్ చేస్తాం ఇక. అందరికంటే తేజ్ ఎక్కువ ఎమోషనల్, వాళ్ళ డాడీని తలుచుకొని ఎక్కువ బాధపడతారు. వాళ్ళ డాడీకి కూడా ఎక్కువ తేజ్ అంటేనే ఇష్టం, తెలుసు తేజ్కి వాళ్ళ డాడీ అంటే డాడీకి చాలా ఇష్టం తేజ్. సో ఇప్పుడు తేజుని చూడాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? తేజక్క అంటే ఎంత ఇష్టం నీకు? నాకు ఇద్దరు ఇష్టం. నాకు తేజక్క ఎంత ఇష్టం అన్న ఎవరు ఎంత ఇష్టం ఇష్టం అన్న అంటే మమ్మీ డాడీ తర్వాత వాళ్ళు అంటారు. ఇంకోరండి గిఫ్ట్ తీసుకున్నా. చెప్తే గిఫ్ట్ ఎందుకు అవుతుంది చూపి డైరెక్ట్ ఇస్తే గిఫ్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇస్తా. ఏం చేస్తామంటే మేమిద్దరం ఎక్కువ ఉంటే ఆ పిల్లని ఏడిపిస్తాం. తేజ్ నేర్పిస్తాను. నేను మళ్ళీ ఒకటే ఆ పిల్లని ఏడిపిస్తాను. నేను అంటే ఇద్దరు ఈక్వల్, ఇద్దరు ఇస్తాం. ఇద్దరు ఇష్టం అంటే ఇప్పుడు అంటే మన స్క్రీన్ పైన ఎట్లా అయిపోయిందంటే స్క్రీన్ పై మళ్ళీ ఎక్కువ ఉంటాం. కానీ మేము డైరెక్ట్గా లైవ్ అంటే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు చూస్తాం కాబట్టి ఇద్దరు ఈక్వల్, ఇద్దరిని ఒకేలా చూసుకుంటారు. ఒకరు ఎక్కువ తక్కువనే ఉన్నారు. కాకపోతే అప్పుడప్పుడు తేజు మా దాంట్లో వీడియోస్ ఎక్కువ రాదు, ఎందుకంటే ఆమెనే తీస్తుంది వీడియోస్ ఎక్కువ. సో తేజు వీడియోగ్రాఫర్ అన్నట్టు. సో అందుకని తేజ్ ఎక్కువ వీడియోస్ లో కనపడదు. థర్డ్ మొబైల్ తేజు మా ఇంట్లో. థర్డ్ మొబైల్ నేను సెకండ్ మొబైల్. సో గైస్ అంటే ఇప్పుడు అంటే బబ్బుని క్వశ్చన్స్ ఎందుకు అడిగినంటే ఫోను అంటే ఆడియన్స్ అనుకుంటున్నారు కదా ఏంటి బబ్బుకి తెలుగు అంటే ఇష్టం లేదు మళ్ళీ అంటేనే ఇష్టము అని. కానీ అట్లా కాదు. ఒకసారి మనం డైరెక్ట్గా బబ్బుని అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ఫోన్ ఒక ట్రైల్గా అడిగింది అన్నట్టు. ఒక బెల్లున సో చెప్పు బబ్బు. చెప్పాలి నేనేం చేయలేదు, ఒక అన్నయ్య చేసిన దగ్గర నుంచి చూసుకోను అంతే. సో తేజ్ కోసం ఈ డెకరేషన్ ప్లాన్ ఎవరు చూస్తారు? మమ్మీ. తేజ్ తీసుకున్నా చెప్పాలంటే సర్ప్రైజ్ అంటే చెప్తే సర్ప్రైజ్ ఎందుకు అవుతుంది? మూతిలో పెడతారా మీరు కెమెరా? మూతిలో పెడతారా? ఫ్యాన్స్ ఉన్నారు కదా అందుకే. వీడు ఎందుకు కెమెరా ఇట్టగానే పోతున్నావు ఇలా? ఏమో ఏ ఆడుతున్నావురా? నిన్న చేంజ్ జ్వరం అంతా తగ్గిందా? చేంజ్ చూపిరా వీడియోలో. అరే చేంజ్ చూడు, చేంజ్ చూసినా అది చూసినా నిన్ననే ఉన్నారు 5 తులాలు. తెలుసు, నేనే గిఫ్ట్ ఇచ్చిన ఫోన్. అదే మమ్మీ కనిచ్చింది. అది ఏ కాదు అడుగు ఓరిచ్చారు నేను ఇప్పించిన. నాకు ఏడిపోయినా నేను బ్లాక్ వేసి మీ షాప్ పోనీ కూడా బ్లాక్ నాకు తేజక్క బర్త్డే అది ఎట్లా అనిపిస్తుంది నీకు? తేజక్క బర్త్డే నాకు కేక్ బుద్ధి అవుతుంది. నీకు బుద్ధి అవుతుంది? యాక్చువల్ నాకు కేక్ బుద్ధి అవుతుంది. మన జట్టు పై కూడా కేక్ తెచ్చింది నేను. కేక్ చాకు తెచ్చింది నేను. చాకు లేని పని కాకపో కేక్ అయిపోతుండే డైరెక్ట్ తింటుంది. క్యాండిల్ తెచ్చిరా ఫస్ట్ ఆఫ్ ఆల్? అగ్గిపెట్టే అలవాటు ఉంది కాబట్టి గిఫ్ట్ ఏం తీసుకున్నావు? మీ చెల్లెకి గిఫ్ట్ నేనే పెద్ద గిఫ్ట్ వచ్చాడు. ఇంకా గిఫ్ట్ తీసుకున్నా. నీ మెట్లున్న చైన్ ఇచ్చేసి ఆమె చేయను ప్రాణం ఇచ్చినాక చేయను లెక్కన గిఫ్ట్ ఏమో గంగన్నని తేజక్క గిఫ్ట్ ఏం తెచ్చిన అంటే నేను వచ్చిన గిఫ్ట్ ఆమెకి అని అంటాడు. బ్లాక్ కలర్ యాష్ బ్లాక్ లెక్క ప్లే ఆయన పైన వేసుకుని నువ్వు కింద వేసుకొని కింద వేసుకొని పైన వేసుకుని కొత్త డ్రెస్ కి ఇప్పుడే చూడు ఫస్ట్ నువ్వే సెలెక్ట్ చేసినావా? వాళ్ళ మళ్ళీ గిఫ్ట్. ఓ వావ్ సూపర్. వాళ్ళ మళ్ళీ గిఫ్ట్. ఆమె కస్టర్డ్ జీతం అంటే ఇది గోల్డ్ అనుకున్నారు, ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ పాలిష్. మనకు అవసరమా? అదే క్యాండిల్
ఎందుకంటే పోయి ఏం క్వశ్చన్ ఉంటాం డైలీ అటు అయ్యా అసలు హ్యాపీ బర్త్డే అచ్చా రిబ్బన్ తీయాలా ఓకే మళ్ళీ ఇప్పుడు అందరు వాడాలా హ్యాపీ సో కేక్ నువ్వు తీసుకొచ్చి అంటే వెరైటీ కేక్స్ నువ్వే తీసుకొస్తావు కదా అలాగే నువ్వు తీసుకొచ్చి సో ఇవన్నీ వెరైటీస్ నేనే చేసిన దగ్గరుండి దగ్గరుండి కాంబినేషన్ వేయకూడదా అక్క పువ్వులు వేయకూడదా మా బిడ్డ మీద కూడా వేసిన ఇంటికి వెళ్ళి అట్లా పోయిన పాపుడు మధ్యలో చేపిస్తా మొన్న ఒక కటింగ్ ఇట్లా పెట్టిగా స్ట్రేట్ చేయించిన చెప్పండి పేరేంటి? సో స్టేజ్ అయితే ఇన్స్టాలో చూసిన డ్రెస్లలో ఒక డ్రెస్ నచ్చిందని చెప్పింది అన్నట్టు సో ఆ డ్రెస్ మేము తెచ్చేసి స్టేజ్ కోసం మీరు కూడా కామెంట్ చేయండి ఏదైనా డ్రెస్ నచ్చిందంటే మీ బర్త్డే ఉన్నప్పుడు తెచ్చి ఇచ్చేస్తారు మమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఒకవేళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ నాకు తప్ప అందరికి ఇస్తుంది మా అక్క. డ్రెస్సులన్నీ ఆమెనే వేసుకుంటుంది మళ్ళీ నాకు చెప్పాలి. వేసుకుని అందరికి ఇస్తున్నాం సో ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయి దా బాబు ఫస్ట్ ఒక్కొక్క ఐటమ్ చేద్దాం. అన్నాను అన్న గంగని ఇప్పుడు నువ్వు ఒక్కొక్క ఐటమ్ చేసింది నేను కూడా కాదు. మీ ఫ్రెండ్స్ కేక్ తెచ్చారు అరే అక్క నువ్వు రఫ్మాన్ కెమెరా ఏంటనే అగో అంటే మీ పైసలు తీసుకుంది చూసుకోండి కూడా చాలా మీరు కెమెరా మీరే చేయి కూర్చోబెట్టాలా జై చూస్తే ఉన్నాయని పోతాయి. సో షాప్లో అంట జైలు కూర్చోబెట్టమని చెప్తున్నాడు బాబు. ఇప్పుడు మీ ఇంట్లో నీ సిస్టమ్ ముంగట మీ డాగ్ న్యూస్ పెట్టి గేమ్ ఆడుతుందా? ఆడుతుంది నేర్పించమా నేర్పించినాం. మా జైకి మేము నేర్పియాలి. నేను సిగ్గే. ఇది దొబ్బ ఉందంటే బరువు ఉందంటే ఏమంటున్నావు? నేనేమన్నా నేనేమనలే అన్న ఆమె అనుకుంటుంది. నేను ఎవరిని ఏమన్నాను అబ్బా ఎవరిని అన్నాడు. కళ్ళు సైకిల్తో అర్థమైపోతే లోపల ఏమనుకుంటాడా అని. మా మమ్మీ ఉంది బొగ్గు మంచిగా ఇస్తున్నావు, హ్యాండ్సమ్ అవుతున్నావు, పెద్దగా మంచిగా అవును మరి అవుతున్నావు. నిజం చెప్తున్నారు. ఎట్లా అంటే దానిలో ఏం తప్పు ఉంది? మా అమ్మ ఏమన్నదంటే తప్పు నాకు అనలేమన్నా. పెద్ద అవుతున్నావు కొద్దిగా బబ్బు వాళ్ళ మంచిగా డాడీ అవుతాడు. లాగా అందంగా అవుతాడు మంచిగా అవుతాడు అని చెప్పి మా డాడీ మా సొంతంగా ఉంటుంది. బబ్బుకి వాళ్ళ డాడీ పోలికలు వస్తున్నాయని అన్నది. ఇప్పుడే ఇట్లా అంటే అందం వచ్చింది అనుకో ఇంకా ఆగడిగా. అందం లేదా ఇప్పుడు? ఇప్పుడు కూడా అడిగే పోదాం. నువ్వు ఆ రోజు చెప్పినావు మేము మర్చిపోయినాం మేము మర్చిపోయినాం వెళ్ళిపోయినాం. ఇంటికి పోయినాక గుర్తొచ్చింది. చూసినా నువ్వు నేను వస్తాను నువ్వు కదా. స్నాప్ వేసామేమో పోయినావా అసలు ఆ రోజు? తర్వాత పింతో అని లేచిండు. మస్తు స్పీడ్ వెళ్ళిపోయాము. మీరు ఎంత పోయారు? మేము అటు అమ్మ దగ్గరికి వెళ్ళి పోయి ఆడ గంట ఆగి తక్కువ ఎంత 15 minutes లో ఉన్నాం మేము. 15 minutes. ఇప్పుడు వస్తురా రాత్రి కదా. పిచ్చి వేసింది కదా. బబ్బు నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళీ షాప్కి? నేను ఆడపిల్లని అయితే వస్తుంది.
మొబైల్ సామాన్లు మా పెట్టాను. పక్కన ఉంది కదా షాప్ బాయ్స్. బాయ్స్ మీ షాప్ ఎందుకైతే అప్పుడు అది మాకు తెలిసిన షాప్ అది. అట్లా అంటే నేను మీకు తెలిసిన షాప్ గురించి ఆడి దాకా రావాలి నాకు ఈడనే ఉన్నాయి నాకు ఆ మా ఇంటికి రావా, మా షాప్కి రావాలి. మీ ఇంటికి వస్తాను ఇప్పుడు. ఇప్పుడు పోతారే బాక్స్కి. నీ ఫోనా? చెప్పు. అన్ని పడే ఏయ్ గుద్దుతాను. ఇదేనా నువ్వే చేయితో నేనా? అన్ను. నేనా నువ్వే అడుగు. ఆమెరా? అన్న ఎవరు? నీ ఆమె చేయి. కాలు తాకిందిరా. నా కారు ఈడుంది కిలోమీటర్ దూరం. నువ్వు టోపీ వెనకాల పెట్టినప్పుడు నన్ను అంటారు సరే. తేజు వెనకాల ఫోన్ ఉంది బ్లాక్. తేజు తేజు ఇటా ఇది క్లీన్ చేయి. బాయ్ 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 అందరికి బాయ్. థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్. మళ్ళీ బర్త్డే గర్ల్ గెటప్ చేంజ్.